10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. మెదక్లో 180 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రోహిత్ శంకుస్థాపన చేశారు. మెదక్ మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీ కూడా తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో మెదక్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న పలువురిని సీబీఐ విచారించింది. ఈ రోజు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, శైలజ దంపతులను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. గట్టు వామన్రావు తండ్రి ఫిర్యాదు మేరకు కేసుతో సంబంధమున్న వారిని సీబీఐ విచారిస్తోంది. కమిషనరేట్ కార్యాలయం వద్ద పుట్టమధు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.